సార్ ఇక్కడే ఉండి జరిగినవన్నీ తెలుసుకొని ఎందుకు సార్ బాధపడుతున్నారు? వెళ్దాం పదండి సార్. ఇలాంటి ఒక ఉదయాన్నే ఇక్కడే నారుని కోల్పోయాను. ఆ రోజు నాకు తెలియలేదు రాతోడు. నా భార్యని చావు వెంటాడుతోందని, నా భార్య ప్రాణాన్ని ఇంకొకరు కోరుకుంటున్నారని, ఏ కష్టంలోనైనా తోడుంటానని నారుకి పెళ్లినాడు ప్రమాణం చేశాను. కానీ పక్కనే ఉండి కూడా తనని కాపాడుకోలేకపోయాను. ఈ చేతులతో ప్రాణం లేని తనని పట్టుకున్నప్పుడు నా ప్రాణం పోతున్నట్టు అనిపించింది. అన్నీ మొదలైన చోటే ముగించే టైం వచ్చేసింది రాతోడు. ప్రాణం లేని ఆరుని పట్టుకున్న ఈ చేతులతో ఆ బాబ్జీ గాడిని పట్టుకోవాలి. వాడి వెనకున్న వాళ్ళని బయటికి రప్పించాలి. అప్పుడే ఆరు ఆత్మకి శాంతి కలుగుతుంది. ఇవాటితో మీ కన్నీళ్ళకి, మేడం చావుకి, ఇంట్లో వాళ్ళ కష్టానికి సమాధానం దొరుకుతుంది సార్. ఆ బాబ్జీ ఈరోజు మీ నుంచి తప్పించుకోలేడు సార్. పదండి సార్. హలో సార్, వస్తున్నాం సార్. ఇన్స్పెక్టర్ గారు మనం చెప్పిన ప్లేస్కే వచ్చారంట సార్. హలో సార్, గుడ్ మార్నింగ్. హలో, మార్నింగ్ ఆఫీసర్. మీరు చెప్పినట్టుగానే మీ ఇంటి ముందు మా డిపార్ట్మెంట్ పర్సన్ని ఒకరిని పెట్టాను సార్. మీ ఇంటి నుంచి పైన్ ఫారెస్ట్ వరకు దారంతా క్లియర్గా ఉంది సార్. రోడ్డు బ్లాకేజెస్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏమీ జరగటం లేదు సార్. అండ్ మీరు అడిగిన టీమ్ని తీసుకొచ్చాం సార్. మీ డిపార్ట్మెంట్ కాకపోయినా అడగగానే ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ప్లీజ్ సార్, డిపార్ట్మెంట్ వేరైనా చేసే డ్యూటీ ఒకటే కదా సార్. ఈ కేసు సాల్వ్ అవుతుంది, మాకు అంతే చాలు సార్. ఓకే, నా వైఫ్కి కాల్ చేసి తనని ఇక్కడికి రమ్మని చెప్తాను. సార్ 1 minute సార్, మీతో కొంచెం మాట్లాడాలి. యా. సార్ చెప్పండి సెల్వం. నిన్న మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్ళాక నాకెందుకో మనోహర్ గారి మీద డౌట్ కనిపించి మా వాళ్ళని ఆవిడ్ని ఫాలో అవ్వమని చెప్పాను. ఓకే. నిన్న నేను వెళ్ళాక ఆవిడ గారు బయటకు వెళ్ళారు కదా సార్? అవును. ఎక్కడికి అడిగారా సార్? లేదు, షాపింగ్కి కానీ లేదా బయట తిరగడానికి వెళ్ళింది అనుకున్నాను. ఏమైంది సెల్వం? ఏమైనా ప్రాబ్లమా? ఆవిడ నిన్న బ్యాంకుకు వెళ్ళి 5 lakhs డ్రా చేశారు సార్. ఆ డబ్బు తీసుకుని సూసైడ్ పాయింట్కి వెళ్ళారు. అక్కడ మా వాళ్ళు ఆవిడని మిస్ అయ్యారు. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు చూశారు సార్. కానీ బ్యాంకుకి సూసైడ్ పాయింట్కి వెళ్ళడానికి మళ్ళీ ఇంటికి రావడానికి మధ్య టైం డిఫరెన్స్ చాలా ఉంది సార్. ఆవిడ డబ్బులు ఎందుకు డ్రా చేశారో, ఎందుకు నిన్ననే డ్రా చేశారో స్టేషన్కి పిలిచి అడుగుదాం అనుకుంటున్నాను సార్. స్టేషన్కి ఏమీ వద్దులే సెల్వం, నేను తనతో మాట్లాడి కనుక్కొని మీకు చెప్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సెల్వం, నేను చూసుకుంటాను. సరే సార్.
బాగీని ఒంటరిగా బయటికి పంపించాలి. కానీ ఎలా? ఏం చెప్తే బాగీ నా మీద డౌట్ పడకుండా వెళ్తుంది? పైగా ఎరుందైతే దాని పక్కనే ఉంటుంది. ఎవరు లేనప్పుడే దీన్ని బయటికి పంపించాలి. బాగి ఏమైంది? ఏంటి బాగి? సార్ మీద అడిగావా? మరలకి ఏం చేయమంటారక్క? పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళారు. ఇంట్లో ఒక్కదాన్ని ఉంటా, బోర్ కొడుతుంది. కాసేపు సరదాగా బయటికి తీసుకెళ్దాం అన్న ఆలోచనే ఉండదానికి. ఇప్పుడు చూడు, ఆ రాతోడిని బెంటేసుకొని తిరుగుతూ ఉంటాడు. ముందు ఆ రాతోడిని అనాలి. సరే, ఇప్పుడేంటి? నీకు బోర్ కొడుతుంది, ఊరు చూడాలనుంది, అంతే కదా? అవును. సరే పద, నీకు ఊరు మొత్తం చూపిస్తాను. మీకు కొడైకెనాల్ అంత బాగా తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి? సర్కిల్లో ఉన్న బాబా ఇడ్లీ సాంబార్ నుంచి గుణా కేవ్స్ వరకు, కురిండి టెంపుల్ నుంచి కొడైకెనాల్ లేక్ వరకు ప్రతి గల్లీ గల్లీ తెలుసు. మీకెలా తెలుసు? ఎలా ఏంటి భాగి? నేను ఇక్కడే చాలా 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 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చి చాలా రోజులు ఉన్నాను, అలా తెలుసన్నమాట. సరే అక్క, అయితే పిల్లలు ఇంటికి వచ్చేలోపు మనం వెళ్ళొచ్చేద్దాం. సరే. ఆహా, ఎంత మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు కానీ బాబ్జీని రంగంలోకి దింపితే ఒక్కటే దెబ్బకు 2 పిట్టలు ఎగిరిపోతాయి. అక్క, ఆయనే కాల్ చేస్తున్నారు. మాట్లాడు మాట్లాడు. హలో బాగి, ఏం చేస్తున్నావు? ఇంట్లో ఎన్ని గోడలున్నాయో, వాటికి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో లెక్క పెడుతున్నా. ఏంటి? మరి ఇంట్లో ఖాళీగా ఉన్నా నన్నెవరైనా బయటికి తీసుకెళ్లారా? కొడైకెనాల్ చూపించారా బిజీగా ఉండడానికి? ఇంట్లోనే ఉండాలి కదా, ఖాళీగానే ఉండాలి కదా. మీరు మాత్రం బయట బాగా తిరగండి. అంటే మీరంటే కొడైకెనాల్కి ఫస్ట్ టైం వచ్చారు, నేను చాలా సార్లు వచ్చా కదా, అందుకే మీరు తిరగాలి, నేను ఇంట్లో కూర్చోవాలి. ఆ, సరే, నిన్ను బయటికి తీసుకెళ్ళడానికే ఇప్పుడు కాల్ చేశాను. అవునా? నన్ను బయటికి తీసుకెళ్తున్నారా? ఆ, అవును. నిజంగానా? అవును. నేను ఇక్కడ ఒక చిన్న పని మీద ఉన్నాను. నీకు క్యాబ్ పంపుతాను, దాంట్లో పైన్ ఫారెస్ట్కి వచ్చేసి నేను అక్కడికి వస్తాను. సరే అండి, నేను అక్క ఇప్పుడే వచ్చేస్తాం. తనొద్దు, నువ్వు ఒక్కదానివేరా. సరే అండి, సరే, బాయ్ బాయ్. సరేమన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? పైన్ ఫారెస్ట్ దగ్గరికి. ఆయన ఎక్కడికే వస్తా అన్నారు. క్యాబ్ పంపుతాను, నన్ను కూడా వచ్చేయమన్నారు. ఎస్. అక్క, సారీ అక్క, నన్ను ఒక్కదాన్నే రమ్మని చెప్పారు. సారీ ఎందుకు భాగి? మీరిద్దరూ వెళ్తుంటే ఒకవేళ సార్ రమ్మన్నా కూడా నేను వచ్చేదాన్ని కాదు. నువ్వు హ్యాపీగా వెళ్ళరా, వెళ్ళు. అక్క, మరి పిల్లలు ఇంటికి వస్తే? నేను చూసుకుంటాను, నువ్వు ముందెళ్ళి రెడీ అవ్వు. మా ఇంటి నుంచి పైన్ ఫారెస్ట్కి వెళ్ళడానికి మినిమం 45 మినిట్స్ పడుతుంది. ఈ 45 మినిట్స్లో బాబ్జీ ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా అటాక్ చేయొచ్చు. బాగి ఇంటి నుండి బయలుదేరిన దగ్గర నుంచి మఫ్టీలో ఉన్న ఆఫీసర్ తనని ఫాలో అవుతాడు. బాబ్జీ అని కన్ఫర్మ్ చేసుకున్నాక మనకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అప్పుడు మాత్రమే మనం అటాక్ చేయాలి. ఓకే సార్. బాబ్జీకి ఏ మాత్రం అనుమానం వచ్చినా వాడు మనకి దొరకడు. సో ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. ఇన్స్పెక్టర్, ప్లాన్ చెప్పండి. సార్, సెల్వం సార్, పోయి మ్యాప్ తీసుకురా. ఓకే సార్. సార్, ఇక్కడ మేడం బయలుదేరుతారు. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా. పైగా ఇంటికి దగ్గరగా ఉన్నప్పుడు
వాళ్ళు అటాక్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. వాడు ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాకే అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఈ ప్లేస్కి 2 కిలోమీటర్స్ దూరంలో అన్నమాట. నేను ఇన్స్పెక్టర్ రాథోడ్ ఇక్కడే ఉంటాం. మీరంతా పైన్ ఫారెస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్ప్రెడ్ అయ్యి అక్కడ వెయిట్ చేస్తూ ఉండండి. బాబ్జీ అని కన్ఫర్మ్ చేసుకున్నాక నేను చెప్తాను, అప్పుడు అటాక్ చేద్దాం. ఓకే సార్. సార్ సార్, హీ ఈజ్ మొబైల్ హ్యాకర్ మిస్టర్ రంగరాజన్. సార్, ఆపరేషన్ ఎండ్ అయ్యే వరకు మీ ఇంట్లో వాళ్ళ ఫోన్స్ని ట్యాప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకు ఇన్స్పెక్టర్? మీ వైఫ్ గారి సేఫ్టీ కోసమే సార్. అనామిక అనే అమ్మాయి మీ ఇంటికి కొత్తగా వచ్చింది కదా సార్. మనోహరి గారి స్టోరీస్కి తన యాక్షన్కి అస్సలు మ్యాచ్ అవడం లేదు సార్. ఆవిడ మీద నాకు అనుమానంగా ఉంది సార్. ఇలాంటి ఒక రిస్కీ ఆపరేషన్లో నేను ఛాన్స్ తీసుకోలేను సార్. సరే, థ్యాంక్ యూ సార్. రాథోడ్ సార్. నంబర్స్ ఇవ్వు. ఓకే సార్. నెంబర్ చెప్పండి సార్. ఇది మనోహర్ గారి నెంబరు. ఇది అనామిక గారి నెంబరు. నా నెంబర్ తీసుకోండి. రాథోడ్, నీ నెంబర్ అవసరం లేదు. పర్వాలేదు సార్. నువ్వు నా నమ్మకం రాథోడ్, దాన్ని నేను ప్రశ్నించలేను. పిల్లల దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వు రాథోడ్. బాబీ ఒంటరిగా బయటకు వెళ్తుందని బాబ్జీకి ఇప్పుడు చెప్పేయాలి. డన్ సార్. నా వాల్ ఫోన్స్ ఆర్ ఇన్ ట్యాపింగ్ స్టేజ్ సార్. నీకు క్యాబ్ పంపుతాను. దాంట్లో పైన్ ఫారెస్ట్కి వచ్చేసి నేను అక్కడికి వస్తాను. ఏంటి అన్నీ మాకు కావలసినట్టుగా జరిగిపోతూ ఉన్నాయి? కోఇన్సిడెన్సా లేక ఇంకేదైనా జరుగుతుందా? అమర్ ఆరు కేసు సాల్వ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు కాబట్టి ఇది ప్లాన్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ ఎస్ఐకి నా మీద అనుమానం వచ్చింది. నిజం తెలుసుకోవడానికే నా ఫోన్ ట్యాప్ చేసినా చేస్తాడు. నో, బాబ్జీకి నా ఫోన్ నుంచి చేయకూడదు. కానీ వాడికి విషయం అర్జెంటుగా చెప్పాలి. అది కూడా ఈ దీంట్లో నుంచి బయలుదేరక ముందే చెప్పాలి. ఎలా? బాగి, అసలేంటే నీ టైం ఎంత బాగుంది. నువ్వు ఆయనతో కలిసి బయటికి వెళ్ళాలనుకున్నావు, ఆయనే ఫోన్ చేశారు. అసలు నువ్వేమనుకున్నా అయిపోతుంది. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ చూడలేదు. కనీసం ఇప్పుడైనా ఆయనతో కలిసి అన్నీ చూడాలి. అవును, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన స్పాట్స్ ఏమైనా ఉన్నాయేమో? అక్కడ
అక్క ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫోన్ తీసుకెళ్ళారు కదా, మరి ఈ రూమ్ నుంచి ఫోన్ రింగ్ అయిన సౌండ్ వచ్చిందేంటి? నేనేమైనా ఊహించుకున్నానా? ఆ రూమ్ ఫోన్ వీళ్ళ రూమ్లో ఎందుకుంది? బాగి అసలు ఉన్నట్టుండి ఎందుకు ఫోన్ చేస్తుంది? అక్క ఏంటి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నిన్ననే కదా చెప్పా మీరు అప్పుడెప్పుడైనా నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండమని. ఆ, ఏంటి నిన్న పిల్లలతో మాట్లాడాక మీతో మాట్లాడా కదా, అప్పుడు చెప్పా కదా. అంటే దీంతో పిల్లలు మాట్లాడుతున్నారా? మరి అరుంధతిలో ఎవరు మాట్లాడారు? కొంపతి సనామికనే మాట్లాడిందా? అక్క ఓ, అయితే ఫ్యామిలీ అంతా ఒక్కొక్కరుగా కలిసిపోతూ ఉన్నారన్నమాట. అది ఎప్పటికీ జరగకూడదు. హలో అక్క, ఆహా, ఇవాళ మా ఆయన నేను బయటికి వెళ్తున్నాం. కొడైకెనాల్లో చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో టకటకమని చెప్పు. చెప్పడం ఎందుకే, చాలా ఫేమస్ ప్లేస్. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఒక్కసారి వెళ్ళే ప్లేస్ నరకం. అక్కడికి నిన్ను పార్సల్ చేస్తుంటే మళ్ళీ ఇంకా అడుగుతుందేంటి? అయ్యో, కాల్ కట్టిందేంటి? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫా? సరిపోయింది. ఈవిడేంటో ఒకసారి మాట్లాడితే మళ్ళీ 3 నెలలు మాట్లాడదు. నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు ఎందుకు ఇలా గ్యాప్ ఇచ్చి మాట్లాడుతుందో అడగాలి. ఎంత ముద్దుకున్నావే బాగి. ఆ ఎస్ఐ ఆరు ఫోన్ ట్యాప్ చేసే ఛాన్సే లేదు. మనోహరి మేడం ఏంటి ఫోన్ చేసి ప్లాన్ చెప్తానని ఇంకా ఫోన్ చేయలేదు? அக்கா இந்த ரூம்ல இருந்த பொண்ணே காலி பண்ணிட்டு போயிட்டாரா? இல்ல, பக்கத்துல இருக்கிற வில்லாக்கு மாறிட்டாங்க. ஓ அப்படியா, சரி சரி சரி. వామ్మో, ఒక్క రోజుకి 25,000 పెట్టి విల్లాలోకి మారిందా ఏంటో.